అమ్మవారి ఇంకో నామం సర్వారూఢ. ఆమె ఏమిటి? సర్వమునకు ఆధారభూతమైనది అని. ఆమె సర్వేశ్వరి. నువ్వు ఆధారభూతం ఎట్లా అవుతుంది స్వామి అమ్మవారు అన్నిటికీ? నా పనులు నేను చేసుకుంటున్నాను కదా. ఉం? ఇంత విడమర్చి చెప్పాలమ్మా. లేకపోతే అర్థం ఎలా? ఆమె అన్నిటికీ సర్వ ఆధారం ఎలా అవుతుంది స్వామి? మన పనులు మనం చేసుకుంటున్నాం, మన చదువు మనం చదువుకుంటున్నాం, మన కష్టం ఏదో మనం పడుతున్నాం అని చాలా మంది తర్కంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే జవాబు, ఆవిడ సర్వమునకు ఆధారం ఎలా అయింది? ఇప్పుడు వినండి, ఆశ్చర్యపోతారు. ఆవిడే సర్వేశ్వరి. చాలా ఎలా అంటే, ఇప్పుడు శ్వాస ఉంది, నువ్వు నువ్వు చెప్తే అది వస్తుందా పోతుందా? అక్కడి నుంచి మొదలు పెడితే ఏమా, లోకము ఎవరు సృష్టించారు? నువ్వు సృష్టించావా? కాదు కదా, ఆ తల్లి సృష్టించింది కదా. ఆ సృష్టిలో నువ్వు పుట్టావు. పుట్టినప్పుడు ఆ యొక్క ప్రకృతినే ఆధారం చేసుకుని నువ్వు జీవితాన్ని, అమ్మవారినే ఆధారం చేసుకుని నువ్వు బతుకుతున్నావు. ప్రేమ గాని, స్నేహం గాని, ఇవన్నీ ప్రకృతిలో పుట్టినవి. అవునా? అన్నిటి మీద నీ జీవితం ఆధారపడే ఉంది కదా. నువ్వు ఒక్కటి, మనం ఒక్కటి, నువ్వు ఒక్కటి చెప్పు. ఏమిటి? నేను అమ్మవారి ఆ సర్వేశ్వరి అనేది లేకుండా ఈ పని చేశాను అని ఒకటి చెప్పు. ఏదీ లేదు. ఆలోచన చేయండి. ఆకలి, నీకు ఆకలి వేయిస్తుంది అమ్మవారు, అలానే నీకు అన్నం కూడా పెడుతుంది. నువ్వు చెప్తే ఆకలి దూరం అవుతుందా? కావట్లేదుగా. ఆకలి ఉంది గొప్పవాడికైనా. రోగం కూడా అంతే, దానికి మందు ఉంది, ఔషధులు. హిరణ్యవర్ణం అంటే ఏమిటంటే, మన జీవితాలన్నీ కూడా మన జీవితాలే కాదమ్మా. 14 లోకాల్లో ఉన్న ప్రతి ఈ కిన్నెర, కింపురుష, గంధర్వ, మానవ, దేవత సమూహాలు, అన్ని సమూహాలు కూడా అమ్మవారి మీద ఆధారపడి బతకాల్సిందే గాని మనకంటూ ఒక ప్రత్యేకత లేదు. మనం ఎప్పుడూ కూడా అమ్మవారిలో కలిసి ఉన్నాం గాని మనం ప్రత్యేకంగా లేము అని. మరి శరీరం ఎవరిచ్చారు? పంచీకరణ జరిగితే 5 పంచభూతాలు కలిస్తే నీ శరీరం వచ్చింది. మరి అదెవరిచ్చారు? నువ్వు తయారు చేసుకుని నువ్వు వచ్చావా? కాదు కదా. సర్వేశ్వరి అంటే అదనమాట. నాకు మంచి సంకల్పం వచ్చింది స్వామి, రేపు ఈ మంచి పని చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ సంకల్పం కూడా నేనే పో అంటుంది అమ్మవారు. అవునా? నీ ఊహల్ని కూడా ఆమెయే మహారాణి, మహారాజ్ఞి. ఊహల్లో కూడా ఆమె మహారాజ్ఞి, ఆలోచనలో మహారాజ్ఞి, జీవితంలో మహారాజ్ఞి. అన్నిటికీ నీ జీవితానికి ఆధారం ఆ తల్లియే. నువ్వు ఒప్పుకోకు. ఒప్పుకోను అన్నావు అంటే నువ్వు మాయలో నువ్వు ఒప్పుకోను అన్నావు గాని, సత్యంలో వచ్చినప్పుడు ఆ మాయ నుంచి నువ్వు విడబడినప్పుడు అప్పుడు సత్యం తెలుసుకుంటావు నాయనా అని. దీన్నే బుద్ధి వికసించటము అని. అదే గురువు బోధిస్తాడు. నాయనా, నువ్వు ఏది అందుకే రాజులకు చూడు, ఇగో ఈ రాక్షసులందరూ అంతే కదా. నేనే దేవుణ్ణి, నేనే రాజు అనుకునే రాక్షసులందరూ చివరి యొక్క వారి అంతం ఎంత దారుణంగా ఉందో మీరు తెలియందా? హిరణ్యకశిపుడు గాని, రావణాసురుడు గాని, ఇంకోడెవడన్నా గాని, వీళ్ళందరూ అలానే విర్రవీగారు. విష్ణు మీదే వైరం పెట్టుకున్నారు. విష్ణు పురాణం అంతా అంతే కదమ్మా. అవతార పురుషులతోనే ఈ రాక్షసులు యుద్ధం చేశారు, విష్ణువు కంటే నేనే గొప్పవాడు అని. అవునా? దేవి పురాణం చూడండి, అందరూ అలా విర్రవీగిన వాళ్ళే. చివరికి ఈ నామం అమ్మవారి సర్వేశ్వరి అనేది తెలుసుకొని ఆవిడ చేతిలో హతమై చివరికి వారు మళ్ళీ అమ్మవార్లు లయమయ్యారు తెలుసుకొని. అదే సర్వేశ్వరి అంటే. అంతేగాని మనకే కాదు సర్వేశ్వరి, అన్ని లోకాల్లో దేవతలకు కూడా అహం ఉంటుంది. స్థాయిని బట్టి అహం ఉంటుంది కదమ్మా. నీకంటే నేను గొప్ప, నువ్వే నాకు చెప్పేది. మనం బయట ఎక్కడన్నా మాట్లాడినప్పుడు నీతో నేను చెప్పించుకున్న స్థితిలో లేనులే, అయినా నువ్వు చెప్పేది మాకు తెలియదా ఏంటి? నువ్వు చదివిన చదువులు ఏమైనా ఆకాశ విద్యలా ఏంటి? అవునా? పాఠశాలలో చెప్పే విద్యలే కదా. ఈ బుద్ధి మాకు ఉందిలేవయ్యా, ఆ మాటకు వస్తే మంచి స్కూల్లోనే చదివాము. అలా మాట్లాడుతున్నాం కదా మనుషులు. అది చెప్తున్నాడు. సర్వేశ్వరి అంటే ఇప్పుడు మీకు అర్థమైందా?
ఇప్పుడు మీరు వినటం కూడా ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞతోనే వింటున్నారు. ఆ తల్లి గనుక ఆజ్ఞ పక్కకి పెట్టిందనుకో, ఇంక ఆపండి గురువుగారు అంటారు. మీరే అంటారు. నో లెక్చర్ అని. ప్రతి మాట మీద ఆమెకే అధికారం ఉంది. నీ మాట మీద నువ్వు అనుకుంటావు నాకు అధికారం ఉందని. కాదు, అమ్మవారికే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఊహ ఆ అమ్మవారే నీకిస్తుంది. ఆ ఊహ మళ్ళీ వైఖరిలో వచ్చినప్పుడు మాటగా వస్తుంది. ఇదంతా చేయిస్తోంది ఆ సర్వేశ్వరి. అది అర్థమైందా అమ్మా? సర్వేశ్వరి అంటే అదనమాట. భగవంతుడు అంటే అదనమాట. ఆమె తాను అన్నిట్లోనూ నిండి ఉన్నది. కానీ ఆమె ఎందులోనూ లేదు. అదే ఆమె ఎందులోనూ లేదు. ఎందుకంటే ఆ! స్థూలంగా చూపిస్తోంది. శరీరం ని ని ఈ శరీరం అంతా శాశ్వతం అని నీతో భ్రమింపజేస్తోంది. మరి మరుక్షణం శరీరాన్ని మాయం చేస్తుంది కదా! ఆమె ఎందులో ఉంది? అప్పటిదాకా ఆత్మ నాలో ఉందని చెప్పారు కదా గురువుగారు. అలాంటప్పుడు మరి ఇదంతా ఎక్కడికి ఈ శరీరం అంతా ఎక్కడికెళ్ళిపోయింది? ఆ! ఆమె ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఈ రెండిటికి అతీతంగా ఉంది. అదే సర్వేశ్వరి. అదే బిందువు. శివశక్తో యుక్తో యది భవతి శక్తా ప్రభవితుం న చ దేవం దేవో న ఖలు కుశలః స్పందితమపి అతస్వ ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోత్రం వా కదామకృత పుణ్య ప్రభావతిన్. అది శ్లోకం. అది ఆది శంకరాచార్యులు వారు ఈ నామాన్ని అనుభూతి చెంది ఆ శ్లోకం చెప్పారు. తల్లి నువ్వు అది శివశక్తో యుక్తో అన్నాడు. మీ ఇద్దరు లేనప్పుడు సృష్టి ఎక్కడుందమ్మా ఇది? చక్రరాధ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనేదే లేదు. కినెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సంకల్పము ఆహ్, కారణము, కార్యము లేకుండా సృష్టి ఏముందమ్మా? మరి వాళ్ళే అదైనప్పుడు వారు సర్వజ్ఞత అనేది వాళ్ళకే చెందుతుందిగా. మనకు కాదు గదా! మనం తర్వాతొచ్చాం. ఆ కారణం నుంచి మనం పుట్టాం. అంతేగాని మనకంటూ ఒక కారణం మనం ప్రత్యేకంగా తెచ్చుకోలేదు గదా! అది చెప్తున్నాడు. సర్వేశ్వరి అంటే అది. ఇంత ఉందమ్మా. గురువుగారు ఒకటే చెప్పాడు. సర్వారూఢ అంటే సర్వమునకు ఆధారభూతమైనది అనగా సర్వేశ్వరి అని అనేసి వదిలేసాడు. అంటే ఆయన ఇవన్నీ చెప్పటానికి చాలా కష్టం అవుతుందమ్మా. పుస్తక గ్రంథరాజము చాలా పరిమితులు దాటిపోతుంది. అందుకే ఆయన చెప్పేవాళ్ళు భవిష్యత్తులో ఉంటారు. వాళ్ళు చెప్తారు. అలా తెలుసుకోండి అని వాళ్ళు చెప్పటం జరిగింది. సో, ఇప్పుడు నాకు నా అనుభూతుల్లోంచి నేను సర్వేశ్వరి అనేది అనుభూతి చేసుకున్నప్పుడు మూడో కన్ను దగ్గర, అప్పుడు నీకు తెలుస్తుంది. అమ్మో! అహం బ్రహ్మాస్మి అని నేనన్నాను అంటే, అవును కదా! కిందేమన్నాను? నేనే అన్నావు. నేనే గొప్ప, శరీరమే నేను అంటూ విర్రవీగాం. మూడో కన్ను దగ్గరికి వచ్చినప్పుడు సర్వేశ్వరి అహం బ్రహ్మాస్మి. అమ్మవారే నేను, నేనే అమ్మవారు అనేది నీకు అప్పుడు తెలుస్తుందిరా ఆ సర్వేశ్వరి అనేది అంతవరకు తెలీదు అని. గాట్ ఇట్? అమ్మవారుడ అంటే సర్వమునకు ఆధారభూతమైనది అనగా సర్వేశ్వరి. ఈ నామము మాకెక్కడ ఈ శరీరంలో మాకెక్కడ ఏ స్థాయిలో, ఏ లోకంలో మాకు ఈ సర్వేశ్వరి అనేది మేము ఒప్పుకుంటాం లేదా అనుభూతి చెందుతాం స్వామి అది చెప్పండి అంటే అది ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. చాలా ఇప్పుడు నువ్వేమంటావు వెస్ట్‌గా, నా ఫ్యామిలీకి నేనే ఆధారం అండి. నేను లేకపోతే వాళ్ళు బతకలేరు. ఇలా మాట్లాడు. మాయ. అవునా? ఒకరి మీద ఒకరు ఆధారపడి బతికే జీవితాలు మనవి. ఎవరికి కూడా స్వతంత్రం అనేది లేదు. వాడుంటే మనం ఉంటాం. మనం లేకపోతే వాడు లేడు. వాడు లేకపోతే మనం లేము. ఆధారం అన్నిటికి ఆధారం. ఈ అన్ని ఆధారాలకి ఆధారం ఎవరు? నిరాధారంగా ఉన్న ఆ అమ్మవారు, ఆ బిందువు. సర్వేశ్వరి అంటే అది. నువ్వు అనుకుంటున్న సర్వము ఏదైతే అనుకుంటున్నావో, ఆ సర్వము గూడా నేనే సర్వేశ్వరుడినిరా అని చెప్తోంది అమ్మవారు. అది. చూడు నువ్వు ఆస్తులు, పాస్తులు సంపాదిస్తావో, ఇదంతా నాది నేను సంపాదించుకున్నా అన్నావు గదా! అది నువ్వు పోయిన తర్వాత అంతా మళ్ళీ భూమిలో కలిసిపోవటమే. రాజ్యాలు గాని, రాజులు గాని, కోటలు గాని ఇవన్నీ ఏమైపోయినాయి చివరికి చరిత్రలో శిథిలాలుగా ఉన్నాయి. అవునా? ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ చూసినా గుళ్ళు గాని, కోటలు గాని, రాజులు పరిపాలించిన రాజ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కాలగర్భంలో కలిసిపోయినాయి. సర్వేశ్వరి ఆవిడ. అదనమాట. వాడు బతుకున్నంత వరకు ఈ రాజ్యం నాది అన్నాడు. వాడు పోయిన తర్వాత రాజ్యం ఏది? వాడెక్కడున్నాడు? సర్వేశ్వరి. సర్వం జగన్నాథం అన్నట్టు అంతా ఆ జగదీశ్వరి, జగజ్జనని యొక్క మాయా విలాసం ఇది.
అమ్మవారు మాయా విలాసం, సర్వేశ్వరి, సర్వారూఢ అంటారు. మూడవది ఆయుధ రాజ. ఆయుధము అంటే వెపన్స్. ఏమి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయి? మనం మన దగ్గర ఉన్న ఆయుధాలు కావు, సృష్టిని నడిపే ఆయుధాలు. ఇప్పుడు గాంధీ మహాత్ముడి దగ్గర ఏం ఆయుధం ఉంది అంటే సత్యమే తన ఆయుధంగా పెట్టుకున్నాడు. సత్యవాద పరిపాలకుడు ఆయన. అలానే రాముడు, శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలు అవి. మాటయే ఆయుధం అమ్మా. నీ మంచితనమే నీ ఆయుధం. నీ నాలికే నీకు మంచి స్నేహితురాలు. నాలిక సరిగ్గా ఉంది అంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. నాలిక తేడా వచ్చింది, మాట తేడా వచ్చింది అంటే నేను అందరూ దూరం పెడతారు. ఇవన్నీ ఆయుధాలు కావు. ఆయుధాలు అంటే త్రిశూలాలను బల్లాలు పట్టుకుని తిరగమని కాదు ఆయుధాలు అంటే. ధ్యానం ఒక ఆయుధము, యోగం ఒక ఆయుధము, భక్తి ఒక ఆయుధము, నీ మంత్రం ఒక ఆయుధము, తంత్రం ఒక ఆయుధము. నీ జీవితమే ఒక ఆయుధంగా చేసుకుని నువ్వు ధ్యానివి కాదు. ఒక గొప్ప సంకల్పం పెట్టుకుని అదే నీ ఆయుధము. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను చెల్లించను అనే ఒక దృఢ నిశ్చయం కూడా చేసుకోవడం కూడా ఆయుధం. అంటే స్థూలంలో ఆయుధాలు ఉన్నాయి, సూక్ష్మంలో ఉన్నాయి, ప్రాణంతో ఉన్నాయి. ప్రాణం చక్కగా పెట్టుకున్నావు అనుకో, నీ రథం అంతా చక్కగా ఉంటుంది. రోజు క్రియాయోగం చేసావనుకో నీకు ఏ అనారోగ్యాలు చెయ్యవు. మరి అది ఆయుధమే కదా. ప్రాణాయామం చేయటం కూడా ఒక ఆయుధమే కదా. మరి నీకు ప్రాణం పోస్తుంది కదా. అది స్థూలంగా ఉందనుకో, ఏది పడితే అది తినేసామనుకో, శరీరం ఏమైపోతుంది? అనారోగ్యం. అవునా? భావాల్లో మంచి భావాలు చేసామనుకో, మంచి పనులే చేస్తావు. అలా అన్నమాట. ఇదంతా కూడా ఈ అమ్మవారు ఆయుధ రాజ. ఇవి మనం కోరుకోవలసినవి ఈ అమ్మవారి దగ్గర. ఆమె ఆయుధాలు ఇవ్వమని కాదు. రావణాసురుడు అడిగినట్టు నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వు, నాకు పాశుపతాస్త్రం ఇవ్వు అని ఇవి కావు మనం కోరుకునేది. అచంచలమైన భక్తి, అచంచలమైన నమ్మకము, అచంచలమైన అనుగ్రహం నా మీద ఎప్పుడు కురిసేట్టుగా చూడు తల్లి అని కోరుకో. అది నీ ఆయుధం. వినయంతో కోరుకున్న ఆయుధాలు అవి. దేని మించినవి ఏమీ లేవు. ఆ మాటకు వస్తే శివుడి యొక్క సంకల్పం ఎంత గొప్ప ఆయుధము, ఎంత సృష్టి చేసింది ఆయన సంకల్పము. దాని మించిన ఆయుధం ఏదన్నా ఉందా సృష్టిలో? దాన్ని సాకారం చేసిన ఆది పరాశక్తి అమ్మవారిని మించిన శక్తి ఇంకేదన్నా ఉందా? మరి ఈ కార్యకారణాలు రెండు కలిసి కదా ఇంత శ్రీచక్రాన్ని వాళ్ళు సృష్టించారు. అలా అర్థం చేసుకోవాలి ఆయుధం అంటే. అంతేగాని ఊరికే బళ్ళని తీసుకోవడం. త్రిశూల అమ్మవారికి ఉంటుంది కదా. చాలా మంది అమాయకులు తెలియదు కదా. ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క చేతుల్లో ఒక ఆయుధాలు ఇచ్చేశారు. అంటే ఆ ఆయుధానికి అర్థ తాత్పర్యాలు చెప్తున్నాను. ఆయుధం అంటే అదనమాట. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఆయుధం ఉంది అంటే వేలము ఉంది కదా. అది ఎలా ఉంటుంది? నీ వెన్నుముకలా ఉంటుంది. పైకి ఎలా ఉంటుంది? వేలము పైన టిప్ చివరిలో. అదే నీ యొక్క రాజరాజేశ్వరి స్థితి అని. నీ వెన్నుముకే ఒక ఆయుధము. అదే దాన్నే ఆయన ధరించి ఉన్నాడు, శక్తిధరుడు అని. నీలో ఉన్న శక్తిని ధరించి ఉన్నాడు అని. నీ వెనుభావం సరిగ్గా ఉంది అంటే నువ్వు యోగం కూడా చక్కగా కుదురుతుంది. అది గట్టిగా ఉండాలి. వెన్నుముక్కమా వెనక బ్యాక్ పెయిన్స్ ఉంటుంది. అదంతా ఆయుధంలా ఉంటుంది అన్నమాట. రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం చేసామనుకో, ఆ ఆయుధంలో శక్తి ఉరకలేస్తూ ఉంటుంది, ఉత్సాహం వస్తూ ఉంటుంది. లేదు అంటే అలా పడి ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఆయుధాలంటే అదనమాట. ముందు ఆయుధాలంటే అవి తెలుసుకున్న తర్వాత అసలు ఈ నామంలో ఏమిటి ఈ ఆయుధ రాజా అంటే? శ్రీచక్రమే ఆయుధ రాజము. చెప్పాను ఇప్పుడే. శ్రీచక్రమే ఒక ఆయుధం అమ్మా పో అని చెప్పింది అమ్మవారు. నా శ్రీచక్రమే ఒక ఆయుధం రా అని. సృష్టి చక్రమే కదా, అదే ఆయుధం. నా మొత్తం శ్రీచక్రం అంటే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయే, ఇవన్నీ అందులో ఉన్నాయి అని అవే నేను చెప్పి చివరికి శ్రీచక్రం ఇది. అది ఎలా ఉంది అంటే శ్రీచక్రం. అందుకే శ్రీచక్రార్చన, కుంకుమ వెయ్యటము శ్రీచక్రం మీద. ఆయుధ పూజ అంటే అదనమాట. ఆయుధ రాజా అంటే శ్రీచక్రమే ఒక ఆయుధము కాబట్టి, అమ్మవారి త్రిశూలం కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం. ఆ కుంకుమ తీసుకొని ఇప్పుడు నవరాత్రుల్లో రోజులు చేయటం. కుంకుమ బహిర్యాగ, అంతర్యాగ, రఘుయాగ, మహాయాగలు
చేసుకోవటం అనమాట. 16 ఆయుధ పూజ చేస్తున్నామని. అంతేగాని విజయదశమి అంటే ఏంటి? మరి ఫ్యాక్టరీస్లో కానీ కంపెనీస్లో కానీ వాళ్ళకి ఇప్పుడు కలం ఉంది, పెన్ను ఉంది. పెన్ను కూడా ఆయుధమే. అన్ని అమ్మవారి దగ్గర పెట్టి దానికి అన్నిటికీ మనం కొబ్బరికాయలు, మన వెహికల్స్ ఏమిటి, ఈ వెహికల్కి దానికి పూజ చేసామనుకో మన జీవితం బాగుంటుంది. దానికి పూజ చేసాం బాబు, ఇది ఆయుధం. దాని అన్ని మరి గమ్యాన్ని చేరుస్తుంది కదా నీకు. నీ కారు నిన్ను కరెక్ట్ టైంకి నిన్ను ఇంట్లో నుంచి బయటికి తిప్పుతోంది కదా. ఆ ఆయుధం చక్కగా ఉంటే నీ పనులు కూడా చక్కగా ఉంటాయి. సో ఆ ఆయుధం బాగుండాలి. ఇంతకాలం చేసింది కాబట్టి దానికి గుర్తుగా పూజ. అదన్నమాట ఆయుధ పూజ అంటే. ఇదన్నమాట. మామూలు కమర్షియల్ పీపుల్ వాళ్ళ వస్తువులకి వాళ్ళు పూజలు చేసుకుంటే, భక్తులు ఏంటంటే శ్రీచక్ర పూజ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అనుకో, నేను శ్రీచక్ర పూజ చేస్తాను. శ్రీచక్రమే ఆయుధం నాకు. ఆయుధం ఉందమ్మా. కార్లును బంగాళాలు అవేం కావుగా నా ఆయుధాలు. ఏదో శ్రీచక్రం మనకి వంశపారంపరంగా వస్తుంది కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఆ బిందువు దగ్గర ఇంత శ్రీచక్ర పూజ చేసి, దీపారాధన చేసి, అగరబత్తి వెలిగించి, అమ్మవారి నైవేద్యం పెట్టి, మనం వచ్చిన భక్తులకి ఇంత నైవేద్యం పెట్టి మనం ఇంత తిని పోయి పడుకుంటాం, లేదా ధ్యానం చేసుకుంటాం. అది ఆయుధ పూజ. ఈ శరీరమే ఆయుధం, అంతే కదా. దానికి మంచిగా ఉపయోగించు. అవతార పురుషులు ఎలా ఉపయోగించారు? శరీరాన్ని లోక కళ్యాణంగా ఉపయోగించారు. అవునా అమ్మా? తన కోసం వాడు బతకలేదు కదా, ఒకరి కోసం బతికిన వాళ్ళు ఆయుధ పూజ చేయటం అన్నమాట. శ్రీరాముడు కానీ, మహాత్ములు కానీ, సాయిబాబా లాంటి వాళ్ళు కానీ, ఈ బాధలన్నీ వాళ్ళ శరీరం మీద తెచ్చుకున్నాడు కదా. నువ్వు భరించలేవని చెప్పి తన మీద పెట్టి తెచ్చుకున్నాడు. అవి కంటికి కనిపించేవి కాబట్టి మనకి తెలియదు గురువు గారి గొప్పతనం. కంటికి కనిపించినవే నమ్ముతాం. అర్థమైందా? ఆయుధం అంటే సో శరీరం కూడా ఒక ఆయుధమే. శరీరమే శ్రీచక్రము. శ్రీచక్రాన్ని చక్కగా పెట్టుకోవటం. 4 రకాలుగా భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ధ్యానము, యోగము, లయము, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. శరీరం చేయవలసినవన్నీ ఈ పనులు. ఇదే నువ్వు చేస్తున్న సర్వోత్కృష్టమైన పూజ. నువ్వేం ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సింది అమ్మా. ఆంజనేయ స్వామి ఏం పెద్ద ఆయుధ పూజ చేశాడని, రామ అనేది ఆయనకు ఆయుధం. రామ్ రామ్ అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఆయుధ పూజ. అవునా? ఆయన్నే రామబాణం అయిపోయాడు. ఆయన వజ్ర శరీరం అయిపోయాడు. అర్థమైందా? ఏ ఆయుధం కూడా ఆయన మీద పనిచేయదు అని, నీకు కష్టము ఇటువంటివి ఏమీ నీ మీద పనిచేయవు అని, గ్రహాలు కానీ ఏవైనా కూడా నువ్వు దానికి లొంగవు. నీ దేహమే వజ్రాయుధం అయిపోతుందని ఆయుధంగా చేసుకోవటం అన్నమాట. జీవితాన్ని ఆయుధంగా చేసుకోవటం, ఆ ఆయుధాన్ని లోక కళ్యాణంగా ఉపయోగించటం, ఇదే జీవిత పరమార్థం. చాలా శ్రీచక్రమే ఆయుధ రథము అంటే అదనం. శ్రీచక్రం అంటే అమ్మవారి శ్రీచక్రం అని కాదు ఇక్కడ. మన శరీరము అలానే సృష్టికి సంబంధించిన శ్రీచక్రము, అలానే వ్యష్టి సమిష్టి 2 శ్రీచక్రాలు కూడా. ఆ సమిష్టిలో మనందరం ఉన్నాం కదా. ఆకాశంలో తారలు ఉన్నట్టు మనం కూడా ఈ సృష్టిలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆ మహా ఆయుధంలో ఒక అణువులంగా ఉన్నాం. శ్రీచక్రంలో అణువులుగా ఉన్నాం కాబట్టి అదే భావన, శ్రీచక్రార్చన భావనే చేసుకుంటూ నీ జీవితాన్ని గడుపునాయనా అని చెప్తున్నారు. అది ఉత్తమమైన ఆలోచన. అంతేగాని తక్కువగా ఆలోచన చేయాలి. మరీ తక్కువగా పక్క వారిని బాధించటం ఇవన్నీ చేయకూడదు. నోరు మంచిది చేస్తే ఊరు మంచిది. మనం మంచిగా ఉన్నామంటే ఊరు కూడా మంచిగా చేస్తున్నాం. సో చాలా మందికి నోరు కూడా, నేలిక కూడా ఆయుధమే. నేలికతో మంచి లోక కళ్యాణము చేయొచ్చు, ఇదే నాలికతో లోక వినాశనము చేయొచ్చు. ఉదాహరణకి రాక్షసుల యొక్క కథలు చదవండి. దేవి భాగవతం కానీ, రామాయణాలు కానీ, మహాభారతాలు కానీ. పంచపాండవులు మంచి మాటే ఓర్పుగా ఉన్నారు. ధర్మరాజు ఎలా ఉన్నాడు? ధర్మమే మాట్లాడాడు. ఆయనకి అన్యాయం అందరూ చేస్తున్నా ఆయన ఎప్పుడు ధర్మాన్ని వీడలేదు. ఆ ధర్మం రక్షితి. చివరికి విజయం వాళ్ళనే వరించింది. సుయోధుడిని వరించిందా? వాడిని వరించినా తాత్కాలికంగా వరించింది. తర్వాత చివరికి వాడు వంశ నాశనమే చేసుకున్నాడు.
మరి ఏ ఆయుధంతో వాడి వంశనాశనం అయింది? వాడి నాలికే. వాడి గొంతుకు వస్తుంది. అవునా? అదే కృష్ణుడి మాట వింటుంటే 5 ఊర్లు ఇచ్చుంటే వాడి వంశము, వాడి రాజ్యాలు అన్నీ కూడా ఉండేవి, సుభిక్షంగా ఉండేవి కదా, బతికుండేవి కదా. వాడంతటా నాలిక సరిగా లేక, ఉం? చిన్న పెద్దంతనం లేకుండా కృష్ణుడు అవతార పురుషుడు నన్ను యాచన చేశాడు అంటే ఈ ఈ ఈ సుయోధనుడు అయ్యో నేను కృష్ణుడికి ఇస్తున్నాననే గొప్ప ఇది కర్ణుడి దగ్గర కూడా నేర్చుకోలేకపోయాడు. దానం గురించి, దానంలో ఉన్న సూక్ష్మం. అవునా? చనిపోతూ కూడా కర్ణుడు ఏం చేశాడు? బంగారు పన్ను ఏ రాయి అయితే పళ్ళు రాలుగొట్టుకోవడానికి అన్నట్టు ఆ పన్ను పగలగొట్టి కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణ, నీ చెయ్యి కిందుంది, నా చెయ్యి పైనుంది, నాకు అంతకంటే ఇంకేం కావాలి అనే సూక్ష్మాన్ని వాడు అర్థం చేసుకున్నాడు కాబట్టి వాడికి ఆ మోక్షం. సుయోధనుడికి దగ్గరికి వచ్చి, ఒరే 5 ఊర్లు వీళ్ళకి ఇవ్వరా, వాళ్ళందరూ పాపం నీ యొక్క దాయాదులే కదా, వాళ్ళు ఎలా బతుకుతారు అని అంటే సూదిమనంతా కూడా నేను ఇవ్వను అని చెప్పి భీష్మించు కూర్చున్నాడు. మూర్ఖుడు. చూసారా కర్ణుడికి సుయోధనుడికి ఉన్న తేడా? అంత మంచి స్నేహితుడు అంటూ ఎంతసేపు కర్ణుడినే పక్కన పెట్టుకున్నాడు. కానీ కర్ణుడిలో ఉన్న మంచి గుణం నేర్చుకోలేకపోయాడు. అయిందా? వీడి పక్కన ఆ శకుని వాడి మాటలు వింటాను నేర్చుకున్నాడు, కానీ వాడికి లొంగాడు, కానీ కర్ణుడికి మంచి విషయాల్లో లొంగలేదు. అవునా? సో స్నేహం చేస్తే ఏంటంటే నాన్న, చెడు చూడాలి, మంచి చూడాలి. స్నేహం చేస్తున్నామంటే వాడి వలన మనం ఏం నేర్చుకోవాలి? ఉత్తమ గుణాలు నేర్చుకున్నాను. అది అదే అందుకే వాడికి దాన వీర సూరకర్ణ అని వాడికి ఆ పేరు వచ్చింది. వీడికి ఏమొచ్చింది? చెడ్డ పేరు వచ్చింది మహాభారతంలో. అవునా? చూసారా నాలిక ఎంత చేసిందో? నాలిక తలుచుకుంటే జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, తలుచుకుంటే నిన్ను లయంలో కూడా తీసుకెళ్తుంది. ఆ నాలికతోనే నువ్వు ఓంకారం చెప్పు. స్థూల సూక్ష్మతర సూక్ష్మతమంగా ఆ ఓంకారమే నిన్ను ఆ బిందువుల దగ్గరికి చేరుస్తుంది నాయన అని. సర్వారూఢ ఆయుధ రాజా అంటే అదనమాట. శ్రీచక్రమే ఆయుధ రాజము అయినప్పుడు ఆ ఈంకారము, ఈం శ్రీం హ్రీం ఓం, ఇదే కదా శ్రీచక్రం. మరి దాన్ని ఆ బీజాలు చెప్తుంటే అయిపోయింది కదా, మనకి గోలంతా ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది ప్రపంచం. ప్రపంచం ఎలా ఉందో అలానే ఉంది, ఏమీ మార్పు లేదు. కానీ నీ భావాన్ని బట్టి ప్రకృతి, భావాన్ని బట్టి మనుషులు. వాడు మంచివాడు అంటే వాడు మంచివాడే, మంచివాడు చెడ్డవాడిని చేయడం కూడా నీ దృష్టిలో క్షణంలో జరిగిపోతుంది. యద్భావం తద్భవతి. నీ ఆలోచనని బట్టి నీ జీవితం, నీ ఆలోచనని బట్టి నీ ప్రపంచం కదులుతుంది. ఇదే శ్రీచక్ర రాజ రథము అంటే. ఈ రథాన్ని సరైన మార్గంలో తమసోమా జ్యోతిర్గమయ అనే మార్గంలో నడుపు. నువ్వు జ్యోతినే చేరుకుంటావు. ఆ పరంజ్యోతిలోనే నీ రథము, నీ జీవితము అంతా కూడా కలిసిపోతుంది నాయన. అది ఆయుధ రాజా అంటే అది.